జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాయకులు అంటున్నారు మా సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చనిపోయినరు, సానుభూతితోని సెంటిమెంట్తోని వారి సతీమణిని గెలిపించండి అని. ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయి? గతంలో ఈ సాంప్రదాయం ఉండేనా? ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ హక్కుల కోసం, హైదరాబాదు నగర ప్రజల కోసం తండాలలో, గూడెలలో, మారుమూల పల్లెల్లోనే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగం కోసం, ఉపాధి కోసం బ్రతకడానికి హైదరాబాదు నగరానికి వలస వచ్చే ప్రతి పేదవాడికి అండగా నిలబడి ఈ ప్రాంతంలో అవకాశాలు కల్పించిన మీ అభిమాన నాయకుడు, పేదోళ్ల గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి గారు ఆనాడు చనిపోతే, ఆనాడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ మీద ఉండే గౌరవంతో ఏకగ్రీవం చెయ్యాలి, వారి కుటుంబం నుంచి ఎమ్మెల్యేను చెయ్యాలి అని ఆనాడు ఎంఐఎం, బీజేపీ, టీడీపీ అన్ని రాజకీయ పార్టీలు పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేయడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఆనాడు గతంలో ఈ సాంప్రదాయం కొనసాగింది. మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా సిట్టింగ్ శాసనసభ్యుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యులనే ఏకగ్రీవ ఎమ్మెల్యేలు చేసే సాంప్రదాయం ఉండే. ఆ సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి ఆనాడు పీజేఆర్ చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఏకగ్రీవం చెయ్యాలి అని చెప్పిండు. కానీ చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ పార్టీ పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం ఇవ్వము, మేము అభ్యర్థిని ఎన్నికల బరిలో పెడతామని ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుర్మార్గమైన ఆలోచనతోటి ఆనాడు పీజేఆర్ కుటుంబం మీద ఎన్నికల్లో అభ్యర్థిని పెడితే పీజేఆర్ కుటుంబం మొత్తం వెళ్లి కేసీఆర్ ను కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. గేటు బయట పీజేఆర్ కుటుంబాన్ని 3 గంటలు ఎర్రటెండకు నిలబెట్టి అవమానించి ఆ కుటుంబాన్ని వెనక్కి పంపించిండు. ఆ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిండు. ఈ రోజు ఇక్కడ పీజేఆర్ బిడ్డ విజయారెడ్డి గారి వేదిక మీదనే ఉన్నారు. విజయమ్మని అడుగుండ్రి ఆ రోజు కేసీఆర్ ఏ విధంగా ఆ కుటుంబాన్ని అవమానించిండు. ఆనాడు తెలంగాణకి, ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన పి జనార్దన్ రెడ్డి గారి మీద నేను ఎన్నికల్లో పోటీ పెట్టి ఎవరైనా శాసనసభ్యులు మరణిస్తే ఏకగ్రీవ సాంప్రదాయాన్ని దెబ్బతీసి ఎన్నికల బరిలోకి దించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఈ దుర్మార్గానికి, ఈ దుర్మార్గమైన సాంప్రదాయానికి పునాది వేసింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవాళ సానుభూతి పేరు మీద ఈరోజు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఎర్రగడ్డలో బీఆర్ఎస్ గెలిస్తే, జూబ్లీహిల్స్ శాసనసభలో బీఆర్ఎస్ గెలిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయంట. ఎర్రగడ్డలో సీసీ రోడ్లు వస్తాయంట, ఎర్రగడ్డకు తాగనికే నీళ్లు వస్తాయంట, మీ ఇండ్ల మీద నుంచి పోతున్న కరెంటు తీగలు పక్కకు పోతాయంట. ఇవాళ కేటీఆర్ గారు వాళ్ళ బావ హరీష్ రావు గారు వచ్చి చెప్తున్నారు. ఇంతకుముందు మా రాములు నాయక్ చెప్పినట్టు బిల్లా రంగాలు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఎందులో తిరుగుతున్నారయ్యా? ఆటో ఎక్కి తిరుగుతున్నారు. ఆటోలు ఎందుకు తిరుగుతున్నారు? మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ అంబాసిడర్ కారును టైర్లు పంచర్లు చేసి, టైర్లు ఊడబీకి, ఇంజను తుక్కు సామాన్ కమ్మితే ఈ రోజు షెడ్డులోకి పోయిన అంబాసిడర్ లేక ఇవాళ ఆటోలలో తిరుగుతున్నారు బిల్లా రంగాలు. నేను అడగదలుచుకున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నది మీ నాయననే కదా, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నది నువ్వే కదా, 3 సార్లు జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గింది మీ పార్టీ కదా. మరి ఈ 10 ఏళ్ళు ఈ సమస్యలు పరిష్కరించలేదంటే ఈనాడు ఎర్రగడ్డ కావచ్చు, బోడబండ కావచ్చు, యూసుఫ్ కూడా కావచ్చు, షేక్పేట్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, సోమాజ్ కూడా కావచ్చు, కృష్ణకాంత్ పార్క్ కావచ్చు, ఈ సమస్యలు పేరుకపోయినాయంటే 10 ఏళ్ళు నువ్వు నీ అయ్యా ఈ జూబ్లీహిల్స్ కు చేసిన అన్యాయం కాదా అని నేను అడుగుతున్న ఈ సందర్భంగా. ఈ సమస్యలకు, ఈ దరిద్రానికి,
ఈ పేదోళ్ళ కష్టాలకు తండ్రి కొడుకులు మీరే మీ ఇద్దరిని కోదండమేసి కొట్టినా కూడా తప్పు లేదని చెప్పి మా యువమిత్రులు మా యువకులు అంటున్నారు. ఇవాళ మమ్మల్ని గెలిపించండి గెలిపించండి అని ప్రచారం చేస్తారు. చేస్తా ఈ పక్కనే ఒక పెద్ద కాంపౌండ్ ఉంటుంది 100 ఎకరాల. గండ్లకు కూడా బామార్తులు ఇద్దరు పోయినరు. ప్రచారం చేస్తా ఓ ముసలాయనాడు చెట్టు కింద కూర్చుంటే పోయి నమస్కారం పెట్టారు. ఆ ముసలాయన గుర్తుపట్టనట్టు కూర్చుంటే అడిగారు, ఏం తాత నన్ను గుర్తుపట్టినవా, నేను కేటీఆర్ను అని. ఏమని ఆయన నేను గుర్తుపట్టలేదంటే, అయ్యో నన్ను గుర్తుపట్టవా, సచివాలయం కట్టింది నేనే, కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టింది నేనే, శిల్పారామంలో బొమ్మలు పెట్టుకున్నది నేనే, నన్ను కూడా గుర్తుపడతలేవా అని ఆయన అడిగినాడు. అప్పుడు ముసలాయన చెప్పిండు, నేను కూడా లోపలికి వచ్చినప్పుడు చార్మినార్ కట్టింది నేనే, హైటెక్ సిటీ కట్టింది నేనే, హుస్సేన్ సాగర్ కట్టింది నేనే అని చెప్పేటోని నాయన. 2 కరెంటు తీగలు తలకాయకు పెట్టంగానే అన్ని చక్కగా అయిపోయినాయి. నేను డాక్టర్కి చెప్తలేను ఆయన, తొందరలోనే నీకు కూడా 2 వైర్లు పెడితే మొత్తం చక్కగా అవుతుంది, మామూలుగా అవుతావులే బిడ్డ, వచ్చినప్పుడు గట్లనే ఉంటుంది కానీ నా 2 కరెంటు షాకులు పెడితే చక్కగా అవుతావని. ఇవాళ కేటీఆర్ పరిస్థితి గట్లుంది. 10 ఏళ్ళు మీ అధికారం ఉన్నప్పుడు ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలే? ఈ మైనారిటీల సమస్యలు ఎందుకు తీరవలే? ఇవాళ మైనారిటీల గురించి మాట్లాడే హక్కు నీకున్నదా? ఇవాళ ఈ మైనారిటీలకు అన్యాయం చేసింది నువ్వు కాదా? ఇవాళ నా మైనారిటీలకు